రుణం తీర్చుకోవడం కోసం డబ్బు ఆదా చేస్తున్నాను. దీపావళికి మహల్ అంతా నేనే శుభ్రం చేస్తాను. నౌకర్లకి డబ్బు ఇవ్వాలి కదా, ఆ డబ్బు నేను ఆదా చేస్తాను. రాణి గాయత్రి, ఏమిటి మీరు అంటున్నది? మీరు అసలే ఇంత బలహీనంగా ఉన్నారు, పైగా ఇదంతా. ఆ తాడిటి ఇవ్వండి. నన్ను ముట్టుకోద్దని చెప్పానా? నేను చేయదలుచుకుంది వదలండి రాణి గాయత్రి, వదలమని చెప్తున్నాగా. రాణి గాయత్రి, రాణి గాయత్రి, ఎవరక్కడ? ఈ తాడు పట్టుకో. రాణి గాయత్రి, కళ్ళు తెరవండి. Come on, wake up. రాణి గాయత్రి, రాణి గాయత్రి, లేవండి. ఎవరక్కడ? డాక్టర్ని పిలవండి. రాణగారు, నేను ముందే చెప్పాను కదా, రాణిగారి పరిస్థితి ఏమీ బాగోలేదు. శారీరకంగానో మానసికంగానో ఎటువంటి బాధ కలిగినా వీరికి ప్రమాదమే. ఇప్పుడదే జరిగింది. నన్ను క్షమించండి ప్రభు, నేను వీరిని కాపాడలేను. రాణాగారు, వైద్యుడు ఓడిపోయినప్పుడు దేవుడు ఆసరా ఇస్తాడు. దగ్గరలో దర్గా ఒకటుంది మస్తాన్ బాబా గారిది. ఎవరైనా నిరాశల వలయంలో చిక్కుకుంటే అప్పుడు వారి దర్బారుకి, అదే వారి దర్గాకి గనక వెళ్తే ఆ క్షేత్రంలో స్వచ్ఛమైన మనసుతో చేసే ప్రార్థనలు తప్పక ఫలిస్తాయంటారు. మీకు తెలుసు కదా మేము ఇలాంటి వాటన్నిటిని నమ్మమని. మీ రాణి గాయత్రీదేవి నమ్ముతారు కదా. మీ నమ్మకం మాట ఎలా ఉన్నా వారికి నమ్మకం ఉంది కనుక మీరు వెళ్ళవచ్చు కదా. ఇది భగవత్కార్యం రాణాగారు. అక్కడ రాజు రౌతు అందరూ సమానులే. మీరు కూడా ఆమీర్ కోట్ రాజుగా కాదు, సామాన్య వ్యక్తిలా వెళ్ళాలి రాణాగారు. వారి సమక్షంలో మీ చేతులు చాచి అర్థించాలి. వస్తాను రాణాగారు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.